హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు? నా పేరు వినోద్ని మీరు చూస్తున్నారు వెబ్ మార్కెటింగ్ ఛానల్. సో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి సెమ్రెష్. సెమ్రెష్ని ఎలా యూజ్ చేస్తారు అన్న దాని గురించి మనం ఈరోజు చూద్దాం. ఓకేనా? ఫస్ట్ అయితే మనం క్రోమ్లోకి వెళ్ళిపోదాం. క్రోమ్లోకి వెళ్ళిపోయి ప్రో ఎస్ఈఓ టూల్స్ అనేది టైప్ చేద్దాం. ఓకే, సో ఆల్రెడీ పర్చేస్ చేసిన వాళ్ళు ఉంటే అయితే మనకి ఈజీగా లాగిన్ అయిపోవచ్చు. లేదు అంటే ఇది మనం కొనుక్కోవాలి. ప్రో ఎస్ఈఓ టూల్స్ 600 రూపీస్ పెట్టి కొనుక్కుంటే సరిపోతుంది. సో ఇప్పుడు లాగిన్ అవుదాం. ఓకే, దీంట్లో మనకి చాలా రకాల టూల్స్ ఉన్నాయి చూడండి. సో సెమ్రెష్, కీవర్డ్ టూల్ రిలీవర్, కీవర్డ్ రిలీవర్, మోజ్, చాలా ఉన్నాయి. సో మెయిన్గా మనకి దీంట్లో ఇంపార్టెంట్ వచ్చేసి సెమ్రెష్ను మోజ్, ఈ రెండు అయితే మనకి బాగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ అయితే నేను సెమ్రెష్కి వెళ్ళిపోతున్నాను. ఈరోజు టాపిక్ వచ్చి సెమ్రెష్ కాబట్టి ఓకే. సో యాక్చువల్గా ఇలా మనకి సెమ్రెష్ అనేది ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. సో దీంట్లో మనకి మెయిన్గా ఏమేమి తెలుసుకోవాలన్న దాని గురించి మాత్రమే చెప్తాను. సో అదర్ అనాలిసిస్ కూడా ఉంటాయి, బట్ మనకి మెయిన్గా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమైతే మనం తెలుసుకోవాలో అది మాత్రం తెలుసుకుందాం ఈరోజు. ఓకేనా? సెమ్రెష్లో సో ఫస్ట్ అయితే మనం ఒక వెబ్సైట్ పేరు అయితే తీసేసుకుందాం. ఏ పేరు తీసుకుందాం? సింప్లక్స్. చూద్దాం ఏమైనా వెబ్సైట్ ఓపెన్ అవుతుందేమో. ఓకే, ఇది కాదు. ఫ్లిప్కార్ట్ తీసుకుందాం. సో దీని గురించి మనం ఈరోజు అనాలిసిస్ చేద్దాం. ఫ్లిప్కార్ట్ అసలు ఏంటి, ఇది దీని బ్యాక్ లింక్స్ ఏంటి, సో వీటన్నిటి గురించి మనం ఫ్లిప్కార్ట్ గురించి మనం ఈరోజు అనాలిసిస్ అనేది చేద్దాం. ఓకేనా? సో డొమైన్ ఓవర్ వ్యూ. సో ఇక్కడ డొమైన్ ఓవర్ వ్యూ ఉంది కదా, సో దీని మీద ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏ వెబ్సైట్ గురించి మనం తెలుసుకోవాలి అనుకుంటున్నాం, లేదు మన కాంపిటేటర్ వెబ్సైట్ అయినా సరే, మన కాంపిటేటర్ వెబ్సైట్ అయినా ఇక్కడ ఎంటర్ చేసుకుని వాళ్ళు ఏమేమి యాక్టివిటీస్ పర్ఫామ్ చేస్తున్నారు అనేది తెలుసుకోవచ్చు. సో దాన్ని ఇక్కడ పేస్ట్ చేసుకుందాం. ఓకే, సో ఇది మీకు వరల్డ్ వైడ్లో కావాలంటే వరల్డ్ వైడ్గా, లేదు అంటే మనకి స్టేట్స్ కూడా ఉంటాయి, అదొకసారి చెక్ చేసుకోండి. సో చూద్దాం వరల్డ్ వైడ్లో మనకి ఫ్లిప్కార్ట్ రెస్పాన్స్ అనేది ఎలా ఉందనేది. చూడండి ఇక్కడ మనకి వరల్డ్ వైడ్లో అథారిటీ స్కోర్ వచ్చేసి మనకి 97. ఓకే, ఆర్గానిక్ సెర్చ్ ట్రాఫిక్స్ అంటే అది ఆటోమేటిక్గా సెర్చ్ చేసి ట్రాఫిక్స్ ఎంతమంది వచ్చినాయి? 173.9 మిలియన్. సో ఇంతమంది ఫ్లిప్కార్ట్ గురించి సెర్చ్ చేస్తున్నారంట. ఓకేనా? పెయిడ్ సెర్చ్ ట్రాఫిక్ అంటే ఇప్పుడు పేమెంట్ చేసి వాళ్ళు యాడ్స్ రన్ చేస్తారు కదా, సో అలాంటి ట్రాఫిక్ తెచ్చుకున్నది 3.9 మిలియన్. బ్యాక్ లింక్స్ ఎన్ని ఉన్నాయంట ఫ్లిప్కార్ట్కి? చూడండి, బ్యాక్ లింక్స్ అంటే నేను మొన్న చెప్పాను కదా ఆఫ్ పేజెస్లో బ్యాక్ లింక్స్, అలాంటి బ్యాక్ లింక్స్ ఎన్ని ఉన్నాయంట? 47.5 మిలియన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో దీంట్లో మనకి ఇంపార్టెంట్ వచ్చేసి చూడండి, ఇక్కడ మనకి గ్రాఫ్ కనిపిస్తుంది. ఆర్గానిక్ ట్రాఫిక్ ఎంతమంది వచ్చారు, పెయిడ్ ట్రాఫిక్ ఎంతమంది వచ్చారు అనేది కనిపిస్తుంది. చూడండి, డేట్తో సహా కనిపిస్తుంది. ఆగస్ట్ 16, 2022, సెప్టెంబర్ 20, 2022 ఇంతమంది వచ్చారు. సో ఇదంతా మన గ్రాఫే. సో ఇలా చూసుకోవచ్చు. ప్రెసెంట్ ఏమో ఇక్కడ లాస్ట్లో ఉంటుంది. ఓకే, మన ఇండియాలో ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు చూడండి. ట్రాఫిక్ షేర్ వచ్చేసి 98% ఉంది. వరల్డ్ వైడ్గా 100% ఉంది.
చూడండి మనకి ఇండియాలోనే ఎక్కువ మంది యూజర్స్ అనేవాళ్ళు ఈ ఫ్లిప్‌కార్ట్ యూజ్ చేస్తున్నారు. సో, 98% ఇక్కడ ట్రాఫిక్ ఎంతొస్తుంది ఇండియా నుండి 170.2 మిలియన్. ఇక్కడ కీవర్డ్స్ ఎన్నున్నాయి? 6.8 మిలియన్ కీవర్డ్స్ యూజ్ చేశారు వాళ్ళు. ఫ్లిప్‌కార్ట్ వాళ్ళు. ఓకే. అలా చూడాలి. సో, యాక్చువల్‌గా ఇది ఎస్‌సిఆర్‌పి ఫ్యూచర్స్ అన్నమాట. సో, ఎస్‌సిఆర్‌పి ఫ్యూచర్స్ యూఎస్‌లో మనకి వాళ్ళకి ఎక్కువ కనబడుతుంది. సో, ఇక్కడ ఫుల్ రిపోర్ట్ ఉంటుంది. అది గూడా చూడొచ్చు. బట్ ఇది మనకి అంత ఇంపార్టెంట్ అయితే గాదు. ఆర్గానిక్ కీవర్డ్స్. ఆర్గానిక్ కీవర్డ్స్ అంటే దానికి మ్యాచ్ అయ్యే కీవర్డ్స్ ఎన్నున్నాయి. అలాంటి కీవర్డ్స్ అనేవి ఇక్కడున్నాయి. చూడండి ఫ్లిప్‌కార్ట్‌లో చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి గదా! ఆ ఫ్లిప్‌కార్ట్ ప్రొడక్ట్స్‌లో ఒక్కొక్క రకానికి ఒక్కొక్క కీవర్డ్ ఇచ్చినా వాళ్ళకి ఇన్ని కీవర్డ్స్ వచ్చాయి చూడండి. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ఆర్గానిక్ రీసెర్చ్. ఆర్గానిక్ పొజిషన్ డిస్ట్రిబ్యూషన్ ఇది కూడా మనకు అంత అవసరం లేదు. సో, ఈ 2 వదిలేద్దాం. హ్మ్. చూడండి ఇక్కడ మెయిన్ ఆర్గానిక్ కాంపిటీటర్స్ అంటే మనకి ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌కి కాంపిటీటర్ ఎవరు అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది. ఇక్కడ అమెజాన్ కూడా మనకి కాంపిటీటరే. మంత్ర. ఓకే. గ్యాడ్జెట్స్ 360 డాట్ కామ్, మీషో డాట్ కామ్, ఇండియామార్ట్ డాట్ కామ్ వీళ్ళందరూ ఎవరు కాంపిటీటర్స్. ఓకే. సో, ఈ కాంపిటీటర్స్ ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు మన ఆహ్, ఎవరిది వాళ్ళది ఫ్లిప్‌కార్ట్ మన కాంపిటీటర్ అనుకుందాం. కా ఫ్లిప్‌కార్ట్‌కి కాంపిటీటర్స్ వీళ్ళందరూ. ఓకే. సో, అలా చెక్ చేసుకోవాలి. సో, ఇది ఎలా చూడాలి వెళ్ళి ఇక్కడ క్లిక్ చూడండి ఇక్కడ ఉంది చూడండి యారో మార్క్. సో, ఇక్కడ క్లిక్ చేయండి మీరు. చూడండి. ఇది అమెజాన్ వాళ్ళు ఏంటి వాళ్ళు సెల్ చేస్తున్నారు. ఇది వాళ్ళ వెబ్‌సైట్ కాబట్టి మనకి వాళ్ళ కాంపిటీటర్స్ అనేది చూపిస్తది దీంట్లో. ఓకేనా? సో హ్మ్. సో, ఇలా వాళ్ళ వెబ్‌సైట్‌లోకెళ్ళి మన కాంపిటీటర్స్ ఎవరో గూడా తెలుసుకోవచ్చు. అది ఎలా తెలుసుకోవాలి? ఎస్‌సిఓ క్విక్ ఉంటుంది. ఇదిగో చూడండి. ఎస్‌సిఓ క్విక్ ఇది మన క్రోమ్ స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. క్రోమ్ వెబ్ స్టోర్ అని ఉంటుంది. గూగుల్‌లో డౌన్‌లోడ్ చేసుకుంటే మనకు తెలుస్తుంది. ఇక్కడ పేజ్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేశారనుకోండి. సో, అమెజాన్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. నేను దీని గురించి కూడా ఒక వీడియో చేశాను చూడండి కావాలి అంటే. కాంపిటీటివ్ అనాలిసిస్ అండ్ వెబ్ పొజిషన్ అనాలిసిస్ ఉంటుంది. దాంట్లో ఈ టాపిక్ కవర్ అయ్యి ఉంటుంది. చూడండి. అది ఎలా వాళ్ళని మన కాంపిటీటర్స్‌ని ఎలా చూడాలి అనేదాన్ని ఇక్కడ ఉంటుంది. ఓకేనా? ఆ వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో, ఈ పేజ్‌లో వచ్చేసి మనకి ఇక్కడ మెయిన్ పాయింట్స్ అయితే ఇవే ఇక్కడున్నాయి గదా! ఇవి. సో, నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మీకు ఆహ్, కీవర్డ్ మ్యాజిక్ టూల్, కీవర్డ్ ఓవర్‌వ్యూ తర్వాత చెప్తాను. బ్యాక్‌లింక్ అనలైటిక్స్ ఉన్నాయి గదా! సో, బ్యాక్‌లింక్ అనలైటిక్స్ మీద క్లిక్ చేయండి. బ్యాక్‌లింక్ అనలైటిక్స్ మీద క్లిక్ చేస్తే మనకి వాళ్ళకి ఎవరెవరు బ్యాక్‌లింక్స్ ఇచ్చారు అనే దాని గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. ఎవరికి? ఫ్లిప్‌కార్ట్ వాళ్ళకి. ఓకే. సో, నేనిక్కడ బ్యాక్‌లింక్స్ మీద క్లిక్ చేస్తున్నా. 1 మినిట్. అంతకన్నా ముందు మనం దీంట్లో తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇగోండి బ్యాక్‌లింక్స్ ఎన్నెన్నొచ్చాయి. అక్టోబర్ 2023లో వాళ్ళకి అన్ని బ్యాక్‌లింక్స్ వచ్చాయంట. చూడండి ఇది గ్రాఫ్ ఉంటుంది. ఆ గ్రాఫ్‌ని బట్టి మనం తెలుసుకోవాలి. అంతేగాని న్యూ అండ్ లాస్ట్ రిఫరింగ్ డొమైన్స్ అంటే కొత్తయి ఎన్నొచ్చాయి చూడండి. 1584 ఎన్ని పోయినాయి? 498 బ్యాక్‌లింక్స్ వచ్చినియి. కానీ పోయేవి కూడా కనిపిస్తాయి. ఆరెంజ్ అంటే పోయింది. బ్లూ అంటే మనకి వచ్చిన బ్యాక్‌లింక్స్ అన్నమాట. ఇది ఎన్నో రోజు వచ్చింది? ఫిబ్రవరి 12 టు 18 అలా అన్ని వచ్చినాయి. కొన్ని పోయినాయి అనేవి చూపిస్తుంది. ఇక్కడ డేట్ కూడా ఉంది. సో, మీరు చూసుకొని వాళ్ళకి ఏ టైంలో ఎన్నెన్ని వచ్చినాయి అనేది కూడా మనం చూడొచ్చు బ్యాక్‌లింక్స్.
రిఫరింగ్ డొమైన్స్ అంటే మనం ఇక్కడ లాస్ట్ చూడండి, న్యూ అండ్ లాస్ట్ రిఫరింగ్ డొమైన్స్ అంటే మనం ఎవరైతే రిఫర్ చేసి మనం బ్యాక్ లింక్ ఇచ్చుకున్నామో సో వాళ్ళది ఇదేంటి న్యూ అండ్ లాస్ట్ బ్యాక్ లింక్స్ కూడా పోయినవి మనకి చూపిస్తుంది. డొమైన్స్ డొమైన్స్ అండ్ బ్యాక్ లింక్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి దీంట్లో ఇంపార్టెంట్ అనేది బ్యాక్ లింక్ బ్యాక్ లింక్ టైప్స్ కాదు, లింక్ అట్రిబ్యూట్స్లో మనకి ఫాలో నాట్ ఫాలో నో ఫాలో ఉంది. సో ఫాలో ఎంతమంది వచ్చారు వాళ్ళకి కాంపిటేటర్ 27 మిలియన్స్, నో ఫాలో ఎంతమంది 19.6 మిలియన్స్. ఓకే, సో వాళ్ళకి అలాంటి లింక్స్ ఎన్ని వచ్చినాయి, ఫాలో లింక్స్ అనేవి 27 మిలియన్స్ లింక్స్ ఉన్నాయంట. 27 మిలియన్స్. నో ఫాలో అనేది 19.6 మిలియన్స్ మాత్రమే ఉంది. ఓకేనా, అంటే ఇది ఎక్కువ ఇప్పుడు ఇదే ఎక్కువ. వాళ్ళు ఫాలో అవుతున్నారు కానీ నో ఫాలో లింక్ ఇచ్చారు. ఓకే, సారీ ఇదే ఎక్కువ 27 మిలియన్. ఓకే, ఇది ఏంటి అంటే వాళ్ళు ఫాలో అవుతున్నారు కానీ ఒరిజినల్గానే ఫాలో అవుతున్నారు. ఫాలో అంటే నార్మల్గానే బ్యాక్ లింక్ ఇచ్చేసినట్టు. నో ఫాలో అంటే వాళ్ళు బ్యాక్ లింక్ ఇచ్చారు కానీ ఏమంటున్నారు, మీరు ఫాలో అవ్వద్దు అని చెప్తున్నారు. ఎవరికి, గూగుల్కి చెప్తున్నారు. ఓకేనా, సో ఆ టూ ఈ నో ఫాలో అండ్ ఫాలో అనేది ఇంపార్టెంట్. సో ఎక్కడెక్కడ ఏ కంట్రీలో మనకి టాప్లో ఉంది, యుఎస్ అండ్ ఇండియా. ఓకే, టిఎల్డి డిస్ట్రిబ్యూషన్ అంటే టాప్ లెవెల్ డొమైన్ డిస్ట్రిబ్యూషన్ అంటే .com ద్వారా మనకి ఎంత పర్సంటేజ్ వస్తున్నారు. ఓకేనా, ఎంత పర్సంటేజ్ వస్తున్నారు, .in వాళ్ళు ఎంత వస్తున్నారు, 8%. అది ఇక్కడ ఉంటుంది. సో ఇవన్నీ నార్మల్ అండి. తర్వాత ఇక్కడ బ్యాక్ లింక్స్కి అయితే వెళ్ళిపోదాము. సో బ్యాక్ లింక్స్ అన్ని ఉన్నాయి 47.5 మిలియన్. రిఫరింగ్ డొమైన్స్ అంటే వాళ్ళకి ఏ డొమైన్ నుండి వాళ్ళకి బ్యాక్ లింక్ వచ్చిన దాన్ని రిఫరింగ్ డొమైన్స్ అని అంటాం. ఓకే, సో ఇప్పుడు బ్యాక్ లింక్స్ వచ్చినాయి చూడండి, ఇవన్నీ ఏంటి అంటే వాళ్ళ బ్యాక్ లింక్స్ అనమాట. వాళ్ళు బ్యాక్ లింక్స్ తెచ్చుకున్నారు ఈ గిట్ హబ్ నుండి, ఈ టెక్నాలజీ న్యూస్ నుండి. ఎక్స్పోర్ట్ టీఎక్స్టీ ఉంటుంది. ఓకేనా, ఎక్స్పోర్ట్ టీఎక్స్టీ అనేది ఒక పీడిఎఫ్ ఫామ్లో మనకి డౌన్లోడ్ అవుతుంది. ఎక్స్పోర్ట్ టీఎక్స్టీ అని పెట్టి చూడండి, నేను డౌన్లోడ్ చేస్తాను. డిజావో ఉంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే డిజావో లింక్స్ టూల్ పేజ్ అని టైప్ చేయాలి. సో ఇప్పుడు మనం గూగుల్ చూద్దాం, దీని మీద ప్రెస్ చేసి ఇదిగో డిజావో లింక్స్ టూల్ పేజ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఏం చేయాలి అంటే ఇక్కడ సెలెక్ట్ ప్రాపర్టీ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మనం ఇందాక డౌన్లోడ్ చేసుకున్నాం కదా, అది మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఓకేనా, మనం ఇది సెలెక్ట్ చేసుకుని మన వెబ్సైట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి అప్లోడ్ టెక్స్ట్ ఫైల్. ఓకే, అప్లోడెడ్ డిజావో లిస్ట్ అని ఉంది కదా, ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేసి మీరు అప్లోడ్ చేయాలి. ఓకేనా, ప్రెసెంట్ అయితే నేను అప్లోడ్ చేయట్లేదు, ఇక్కడ డౌన్లోడ్ చేసుకుని ఉంటుంది చూడండి. ఓకే, ఈ టెక్స్ట్ ఫైల్ అప్లై చేస్తే ఏంటి, వాళ్ళకి బ్యాక్ లింక్ వచ్చింది కదా. సో వాళ్ళకి అది అన్యాచురల్ లింక్ అనిపిస్తే కనుక వాళ్ళు చెక్ చేసి వాళ్ళు డిలీట్ అయితే చేస్తారు. అంటే మనకి అన్యాచురల్ అండ్ సమ్ అదర్ పనికిరాని వెబ్సైట్ నుండి వచ్చింది బ్యాక్ లింక్ అనేది. సో ఆ డిజావో లింక్లో మనం అప్లోడ్ చేస్తే కనుక వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ అన్యాచురల్ లింక్ అనేవి రిమూవ్ చేసేస్తారు. ఓకేనా, ఓకేనండి. యాక్చువల్గా సెమ్రేష్ని ఎలా యూస్ చేయాలనేది మెయిన్ టాపిక్స్ అనేవి మాత్రం ఇదే. సో మీరు వరీ అవ్వద్దు, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మేము ఖచ్చితంగా మీకు హెల్ప్ అయితే చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వెబ్ మార్కెటింగ్ ఛానల్.